रियासत बिहार से ताल्लुक रखने वाली 44 दिन से लापता 19 साला अंशिका 4 रोज कबल रेलवे स्टेशन जहीराबाद में जख्मी हालत में पाए जाने पर नाइट ड्यूटी पेट्रोलिंग के दौरान सब इंस्पेक्टर पुलिस वेंकटेशम और कांस्टेबल संगमेश्वर अशोक ने अपने कब्जे में लेकर तफसीलात हासिल की और लड़की के वालिदैन को इत्तला दी। लड़की के वालिदैन के पहुंचने तक लड़की को तालीम और तरक्की इंटीग्रेटेड न्यू लाइफ सोसाइटी संगारेड्डी में बाहिफाजत रखा गया। आज लड़की के वालिदैन ने जहीराबाद पुलिस से रुजू होने पर डीएसपी शंकर राजू लड़की शिनाख्त कराते हुए वालिदैन के हवाले किया और जहीराबाद पुलिस ने इंसानी हमदर्दी का बेहतरीन नमूना पेश करते हुए उनकी माली मदद भी की, जिस पर जी ओम प्रकाश लड़की के वालिद ने जहीराबाद डीएसपी शंकर राजू, सर्कल इंस्पेक्टर पुलिस राजशेखर, सब इंस्पेक्टर पुलिस वेंकटेशम का शुक्रिया अदा किया। जहीराबाद के अवामी हलकों में पुलिस की इंसानी हमदर्दी के मुजाहरे की भरपूर सताइश की जा रही है। इस मौके पर डीएसपी शंकर राजू ने संगमेश्वर और अशोक कांस्टेबल्स को तहनीत पेश करते हुए उनकी कारकर्दगी की सताइश करते हुए आला ओहदेदारों से उनकी तरक्की के लिए सिफारिश करने का तयखुन दिया। జైరాబాద్ టౌన్ కు రాగా మన సంగమేశ్వర్ కానిస్టేబుల్ మరియు అశోక్ హోంగార్డ్ వాళ్ళు బ్లూ కోడ్స్ లో ఉండగా ఈ కాల్ వచ్చింది। ఆ కాల్ రాగానే కాల్ ఏమంటే రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి ఉందని చెప్పేసి ఎంబడే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ పోయారు। అక్కడికి పోయే వరకు రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి ఉంది। అమ్మాయి సరిగా సమాధానం చెప్పడం లేదు। ఆల్రెడీ ఒక సైకోలాగా మూగగా ఎలాంటి సమాధానం ఇవ్వనందున ఎంబడే వీళ్ళు టౌన్ ఎస్ఐ వెంకటేష్ కు తెలియజేయడమైంది। ఎంబడే వెంకటేష్ రెస్పాండ్ అయ్యి అక్కడికి పోయి అమ్మాయి గురించి వెరిఫై చేయగా ఆమె బీహార్ రాష్ట్రము సివాస్ జిల్లా బసంతపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సిఫా గ్రామానికి చెందిన అమ్మాయి అనిష్కా కుమార్ అని తెలిసింది। ఆమెకు 19 సంవత్సరాలు। ఆమె చిన్నప్పుడు ఎక్కడనో కింద పడడం వల్ల తలకు గాయమై కొద్దిగా మెంటల్ గా వీక్ అయినందున అక్కడి నుంచి పారిపోయి ఒరిస్సా రాష్ట్రంకి వచ్చింది। ఒరిస్సా రాష్ట్రం నుంచి పూనాకు పోయింది। పూనా నుంచి జైరాబాద్కు వచ్చిందని తెలిసింది। వీళ్ళు ఎంబడే రెస్పాండ్ అయిపోయి వాళ్ళు అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది। అమ్మాయి సరిగా సమాధానం చెప్పడం లేదు। ఆల్రెడీ అమ్మాయిని ఎక్కడ ఉంచుదామని చెప్పేసి వాళ్ళు బాగా ఆలోచించి చివరకు సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ న్యూ లైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సంగారెడ్డికి చెందిన మనోహర్కు చెందిన ఒక సంస్థ ఉందని వీళ్ళకు తెలియగానే వాళ్ళు ఎంబడే రెస్పాండ్ కావడం జరిగింది। మనోహర్ గారికి కాల్ చేయడం జరిగింది। వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడి నుంచి అమ్మాయిని అక్కడికి పంపడం జరిగింది। వెంటనే ఎస్ఐ గారు ఈమె యొక్క అడ్రస్ తెలుసుకొని అక్కడికి కాల్ చేసి వాళ్ళ తండ్రిని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది। ఇందులో ఇమ్మీడియట్ మన తెలంగాణ పోలీసు డయల్ 100 కాల్ చేయడం వల్ల ఇమ్మీడియట్ రెస్పాండ్ కావడం వల్ల ఒక మహిళా దినోత్సవం రోజున ఒక అమ్మాయిని కాపాడడం జరిగింది। ఇటువంటిది కూడా ఇక ముందు మా తెలంగాణ పోలీసు ఎప్పుడు ముందుంటదని చెప్పేసి మేము అనుకుంటున్నాము।